మధ్యలో మరోసారి వస్తుందా, ఎటువంటి విధంగా ఉండబోతోంది, అక్కడ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్ ఏం చెప్తున్నాయని కూడా మనం కొంత ఆసక్తిగా ఎదురు చూసాం. కానీ ఎటువంటి ఇండికేషన్ లేదు. మరోసారి భూమి కంపించింది. నిన్న 4.4 తో రిక్టర్ స్కేల్ పైన మొదటి భూకంపం మరోసారి 4.1 తో నిన్న 4.4 తో నమోదైన భూకంపం ఇప్పుడు ఏకంగా 3.7 తో నమోదైంది. సో 3.7 తో భూమి కంపించినట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పైన 3.7 గా నమోదైంది. రోహ్తక్ కి ఆగ్నేయంగా ఈ భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఒక్కసారిగా వీధుల్లోకి ప్రజలంతా చేరుకున్నారు. వరుస భూకంపాలతో ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఉదయం కూడా సుమారుగా 4.1 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. 2 రోజుల వ్యవధిలోనే 2 సార్లు భూకంపం కంపించడంతో అక్కడ ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకసారి మీకు అక్కడ లైవ్ విజువల్స్, అక్కడ ఉన్న వ్యక్తులు ఏ రకంగా విజువల్స్ రికార్డ్ చేశారు, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఒకసారి విజువల్స్ చూడండి. कैसे लाए రైట్, వరుస భూకంపాలు ఢిల్లీని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నేను ఆల్రెడీ ఉదయాన్నే 4.4 తీవ్రతతో భూమి కంపించినట్టుగా మనందరం చెప్పుకున్నాం. అయితే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఏమైనా అలర్ట్ జారీ చేసిందా, ఇంకేదైనా భూమి కంపిస్తోందా, ఇంకోసారి ఏదైనా ఇబ్బందులకు గురి చేసే అంశం ఉందా అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ అటువంటిది ఏది లేదు. కానీ ఒక్కసారిగా ఉన్న పలంగా రోహ్తక్ ప్రాంతంలో, అంటే ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోనే ఈ భూమి మరోసారి కంపించడంతో అందరికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. 1 కాదు 2 కాదు, ఈ సుమారుగా ఈ 6 నెలల్లోనే ఏప్రిల్ సుమారుగా ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి మాసంలో 4.2 మ్యాగ్నిట్యూడ్తో నమోదైంది. సో అది కూడా నియర్ నక్తక్ జిల్లాకు సంబంధించినటువంటి దోలా ప్రాంతంలో. ఆ తర్వాత జూలై 10న ఫిబ్రవరి 17, 2025 4 నెలల క్రితం జరిగినటువంటి ఒక భూమి కంపించింది. అప్పుడు కూడా చాలా తీవ్రంగా భూమి కంపించింది. నిన్న ఎగ్జాక్ట్గా తెల్లవారుజామున 9:04 సమయానికి జజ్జర్ హర్యానా ప్రాంతంలో భూమి కంపించింది. 4.4 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. తాజాగా మరోసారి ఈ రోజు కొన్ని నిమిషాల క్రితమే మరోసారి మళ్ళీ భూమి కంపించింది. ఈసారి 3.7 తీవ్రతతో నమోదైంది. ఆ విజువల్స్ మీరు గమనించండి. విజువల్స్లో పెద్ద ఎత్తున అందరినీ ఆందోళనకు గురి చేసే విజువల్స్ ఉన్నాయి. సో అక్కడ మీ విజువల్స్ని గమనిస్తే ప్రజెంట్ ఆ విజువల్స్ అన్ని కూడా ఢిల్లీలో ఆ భూకంపం తర్వాత అందరూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా షేర్ చేస్తున్న విజువల్స్. పైన ఫ్యాన్స్ ఊగుతూ ఉన్నాయి. ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ మీరు చూస్తున్న విజువల్స్లో అది మీకు చాలా నార్మల్గా అనిపించవచ్చు. పక్షులు ఎగురుతున్నాయి, ఆ విజువల్లో ఏముంది అనిపించవచ్చు. అంటే ఒక ప్రకృతి విపత్తు తలెత్తే ముందు పశువులే, అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులే ముందుగా ప్రతిఘటిస్తాయని చెప్తున్నారు కదా. ఆ సిమ్టమ్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారిగా విజువల్ రికార్డ్ చేస్తుండగానే భూమి ఒకసారి అలా కదిలింది. మీరు కరెక్ట్గా గమనిస్తే విజువల్స్ అర్థమవుతుంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి రోహ్తక్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పుడు భూమి కంపించినట్టు తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ కి అతి సమీపంగా నిన్న ఆల్రెడీ భూమి కంపించింది 4.4 తీవ్రతతో, ఇప్పుడు ఏకంగా 3.7. ఎలా ఉంది ఈ వరుస భూకంపాలు? ఢిల్లీలో ఏమైనా ఇబ్బంది గురి చేస్తుందా? ఢిల్లీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది? ఎగ్జాక్ట్లీ, భూమి లోపల 10 కిలోమీటర్ల లోపల ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా ప్రస్తుతానికి గుర్తించారు. వరుస భూకంపాలతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ ఎర్త్ క్వేక్ తో ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు, ఆందోళన చెందారు. ఈ భూమి కంపించడంతో, షేక్ అవుతుండడంతో ఎక్కడ బిల్డింగ్స్ కూలిపోతాయో అనేటువంటి ఎన్సీఆర్ ప్రాంతంలో న్యూ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీకి సంబంధించినటువంటిది కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ప్రాంతం ఇదంతా. ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి నిర్మాణం అవుతుంది. పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అక్కడ. బిల్డింగ్స్ అంటే ఆకాశ హర్మ్యాలు ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళంతా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ రోజు 3.7 గా నమోదైంది రిక్టర్ స్కేల్ పైన. నిన్న వచ్చినటువంటి భూకంపం వచ్చేసి 4.4 గా నమోదైంది రిక్టర్ స్కేల్ పైన. మొత్తం ప్రాంతాల్లో ఈ ఎన్సీఆర్ న్యూ క్యాపిటల్ రీజియన్ కి సంబంధించినటువంటి ఢిల్లీలో నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానా ఈ ప్రాంతాలకు మధ్య వచ్చింది. మనం చూసాం గతంలో హర్యానా, నోయిడా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కలిపి ఉంటాయి. ఈ ప్రాంతంలో వచ్చింది నోయిడాకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా. ఒకసారి ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. హర్యానాలో ఉన్నటువంటి ఈ జజ్జర్ అనేటువంటి ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 4 కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి 10 కిలోమీటర్ల లోపల ఈ హర్యానాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదు. ఆందోళన చెందుతా ఉన్నారు. వరుస భూకంపాలకు గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన విశ్లేషణ చేస్తా ఉన్నారు. సాధారణంగా భూకంపాలు ఎందుకు వస్తాయి అనేటువంటిది అవగాహన కోసం మాట్లాడుకుంటే లోపల రాతి పలకలు, స్టోన్ కి సంబంధించినటువంటి
ప్లేట్స్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఇలాంటి భూకంపాలు వస్తాయి. దానికి అంటే మనం టెక్నికల్ గా మనం మాట్లాడుకుందాం. బట్ 2 రోజుల్లోనే వరుసగా 2 భూకంపాలు ఢిల్లీని కంపించాయి. ఢిల్లీలో ఒక్కసారిగా భూమి ప్రకంపనలు సృష్టించినట్టు తెలుస్తోంది. అటువంటి ఒక సిచ్యువేషన్ నెలకొంది. సో 2 రోజుల్లో వరుస భూకంపాలని అక్కడి ప్రజలు ఎలా చూస్తున్నారు, మరి ముఖ్యంగా అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ భూమి కంపించే అవకాశం ఉందా? వరుసగా వస్తున్నాయి కాబట్టి ఇంకేదైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? దీనికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఎగ్జాక్ట్లీ కేంద్రం గుర్తించారు. మొత్తానికి హర్యానాలో ఉన్నటువంటి జజ్జర్ 4 కిలోమీటర్ల దూరం నుంచి భూమి లోపల 10 కిలోమీటర్ల వరకు ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. దీని డీటెయిల్స్ లోకి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు పదే పదే అక్కడ